మా గ్రామంలో బెల్ట్ షాపులు వద్దంటూ స్థానిక మహిళామణులు బెల్ట్ షాప్ వద్ద రోడ్డుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోవూరు ఎక్సైజ్ ఆఫీసు నందు సీఏ కిషోర్కు సమస్యను తెలిపి వినతిపత్రం అందజేశారు. మా గ్రామంలో బెల్ట్ షాపులు తీయించండి అంటూ ఆయనను వేడుకున్నారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ మా పల్లెపాలెంలో గుడి వద్ద బస్టాండ్ వద్ద బెల్ట్ షాపులు ఉన్నాయని వాటిని తొలగించాలని తెలియజేశారు. బెల్ట్ షాప్ నిర్వహించే వారిని అడుగుతుంటే అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో ఒక బెల్ట్ షాప్ కూడా ఉండకూడదని, విద్యార్థులకు మహిళలకి ఇబ్బందికరంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటూరు పల్లిపాలెం మహిళలు అధిక సంఖ్యలో విచ్చేశారు. 57 కేసులు పెట్టాం. ముందే పంచాయతీలు ఎన్ని ఉన్నాయి మనకి 10, 16 మొత్తం మీద 45 ఎన్నో ఉన్నాయి. దీంట్లో పాటూరులో పెట్టిన కేసులే 6-7 కేసులు పైన పాటూరులోనే పెట్టినాం. ఓన్లీ పాటూరు. ఎందుకంటే మనకు ఉండే మండలం మొత్తం మీద కూడా పెట్టిన కేసులు ఎక్కువ ఎక్కడ అంటే పాటూరులో పెట్టిన కేసులు. అది నేను ఈరోజు మీరు వస్తారని ప్రిపేర్ చేసుకున్నది కాదు కదా. వాళ్ళ డీటెయిల్స్ సహా చెప్తున్నా కానీ మీకు ఇస్తాను, అది ప్రాబ్లం కాదు. కేసు పెట్టున్నారు సార్, మీరు కేసు పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎలా నుంచి మళ్ళీ అదే వ్యాపారం చేస్తున్నారు. ఆయననే కాదు, ఇంకొక వ్యక్తి కాదు, వ్యవస్థనే తీసుకోవాలి. వ్యక్తి కాదు, వ్యక్తిగతంగా లేదు. మనకి ఏంటంటే ఆటోలు 7 బిల్ షాపులు ఉన్నాయి, రికార్డు ఉంటాయి కదా అన్ని. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రెండో కేసు అయిందనుకో, టెస్ట్ రిమాండ్ మాది పాటూరు. నా పేరు కళ్యాణి. మాకు అక్కడ బ్రాండీ షాప్ ఉండకూడదు. కాలేజీ బాబులు అక్కడే దిగుతారు, అక్కడే ఎక్కుతారు. ఏదైనా ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు. అక్కడ ఎక్కువ బాయ్స్ తాగేసి వేరే వాళ్ళంతా గందరగోళంగా డబ్బులు పడుతున్నాయి. అసలు ఊర్లో బెల్ట్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు తెలియదు. అక్కడ బెల్ట్ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము. ఎక్కువ తాగుతున్నారు, ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి. దీనికి ఎవరు ఒప్పుకోరు, అసలు ఎక్కడా లేదు. ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు. అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము. ఇది ఒక్కటే చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.